నమస్తే, వెల్కమ్ టు ప్రజానేటి న్యూస్. ఇవాళ ఒక వార్తా విశేషంతో అయితే మనం ముందుకు రావడం జరిగింది. అక్షర దర్బార్కు సంబంధించి ఒక బ్యానర్ ఐటెంను మనం చూసుకోవచ్చు. ఇష్టారాజ్యం అక్రమాల్లో ఆరితేరిన ములుగు డీసీఓ సర్దార్ సింగ్పై అవినీతి ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు, సొసైటీల ఏర్పాటులో రూల్స్ బ్రేక్, ఉన్నత అధికారులు అండతోనైతే 4 ఏళ్లుగానైతే ఇక్కడే తిష్టవేశారట సర్దార్ సింగ్ అనే అధికారి. ఇతను ములుగు డీసీఓగా అంటే ఉన్నతాధికారి హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కూడా వార్తనైతే మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అధికారి ఏదైతే ఉన్నారో ఆ అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి, కానీ ఇతరు ఏం చేస్తున్నాడంటే అక్రమాలకు తెరలేపుతున్నాడు ఈ యొక్క అధికారి. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే పెసా సహకార చట్టాలు అయితే రావడం జరిగింది. ఆ యొక్క అధికారులకు సంబంధించి అంటే ఆ యొక్క ప్రజలకు ఈ యొక్క పెసా సహకార చట్టాల వల్ల వాళ్ళకి మంచి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ పెసా సహకార చట్టాలు అనేది రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క అధికారి అంటే వాటికి అనుకూలంగా పనిచేయాలి, కానీ ఇతను అక్రమంగా అవినీతికి పాల్పడుతున్నట్లుగానే ఈ యొక్క వార్తనైతే వారు రాయడం జరిగింది. అదేవిధంగా అంటే ఈ యొక్క పెసా సహకార చట్టాలకు సంబంధించి ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఊరిలో ఒక సొసైటీ మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా, కానీ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే ఒకే గ్రామంలో 2 ఈ యొక్క ఏజెన్సీ అదేవిధంగా వీటిని సంఘాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒకసారి వార్తను విందాం. ఇష్టారాజ్యం అక్రమాల్లో ఆరితేరిన ములుగు డీసీఓ సర్దార్ సింగ్ పై అవినీతి ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అనే సబ్ టైటిల్ చూసుకోవచ్చు. ములుగు జిల్లా సహకార శాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. డీసీఓ సర్దార్ సింగ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక సొసైటీల ఏర్పాటు విషయంలో పెసా సహకార చట్టాలను సైతం తుంగలో తొక్కి అక్రమాలకు తెరలేపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ క్వారీలను అరికట్టాల్సిన అధికారే కంచి చేను మేసిన చందంగా కాసులకు కక్కుర్తి పడే నిబంధనలకు విరుద్ధంగానైతే ఇసుక సొసైటీలను ఏర్పాటు చేస్తున్నపై స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇసుక క్వారీలు నిజంగా చెప్పాలంటే అధికారుల అనుమతి ఉండాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అనుమతి లేకుండా కూడా ఇసుక అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దీని కారణంగా అంటే కొండాయి గ్రామంలో ఈ యొక్క ఇసుక రీచ్లు ఎక్కువ అవడం వల్ల కూడా ఆ వరద ఉధృతికి మన కొండాయి బ్రిడ్జ్ అనేది కూలిపోవడంతో ఆ కొండాయి ప్రజలు ఇప్పుడు నిజంగా ఒక దుర్భరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారికి రాకపోకలు పొందాయి, వారి యొక్క నిత్యావసర సరుకులు, వారికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఏమైనా వస్తే అంబులెన్స్ రాని పరిస్థితి. సో వీళ్ళ కారణంగా ఆ యొక్క పేద ప్రజలు, ఆ యొక్క ఆదివాసీ అదే గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో దీనిపైన కూడా సంబంధిత అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారు కూడా దృష్టి సారించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఎవరైనా అక్రమాలు చేయాలన్నా కూడా అవినీతికి పాల్పడాలన్నా కూడా ఒక్కొక్కలకు మనకు భయభ్రాంతులకు గురయ్యేలా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఇటు జిల్లా పేరు, అదేవిధంగా రాష్ట్రం పేరు, అదేవిధంగా ప్రభుత్వం పేరు కూడా రూపుమాపే అవకాశం ఉంది. కాబట్టి గమనించాలి. ఇసుక సంఘాలు ఆడిట్ చేయించిన బిల్లులపై తీర్మానం కాపీలపై సంతకం పెట్టడానికి, బైలాలు మార్చడానికి చట్టబద్ధమైన కమిటీ అనే సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్ చేసి ముడుపులు చెల్లించాలని డిమాండ్ అయితే చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నథింగ్ బట్ ఏంటిదంటే ప్రతి సంతకానికి కూడా ఇంత డిమాండ్ ఉంటుందని కూడా ఈయన యొక్క ఉద్దేశం. ఇంత సంతకం ఉన్నది కాబట్టి ఇంత బడ్జెట్ రావడానికి ఇతనికి ముడుపులు చెల్లించాలనే ఉద్దేశంతో ఇతనైతే మంచిగా కమాయిస్తున్నాడు. అంటే మొత్తానికి లక్షలలోనైతే రిజిస్ట్రేషన్కు తీసుకుంటున్నట్లు ఉంటుంది. ఫైనల్గా అంటే ఓవరాల్గానైతే కోట్లకు రూపాయలనైతే ఇతను వెనకేసుకున్నట్లుగానే అర్థమవుతుంది. సో ఇతనిపైన కూడా చాలా మటుకు ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఇతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా మనకు కొంతమంది అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇటు ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు, అదేవిధంగా బీసీ సంక్షేమ నాయకులు దొడ్డిపల్లి రఘు, ములుగు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో టిఎస్ దివాకర్ గారికి కూడా వీళ్ళంతా కూడా అప్పీల్ చేసుకున్నారు. ఇలా జరుగుతుంది సార్, వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వరకైతే ఒక రిప్రజెంటేషన్ ద్వారానైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైనా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు దీనిపైన స్పందించాలని కూడా మేమైతే కోరుచున్నాం. అంటే ప్రజలు కూడా కోరుచున్నారు. ఇలాంటి అక్రమ అధికారులు ఉండడం వల్ల కూడా ఇటు సంపద అనేది కొల్లగొడుతున్నారు, అదేవిధంగా సంపద కూడా నాశనం అవుతుంది, దానివల్ల కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని అయితే వీరైతే ప్రచురించడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ప్రజలు కూడా దీన్ని ఒక అందుకు పాజిటివ్గా తీసుకొని అదేవిధంగా ఇలాంటి అధికారులు ఉండొద్దని కూడా వారైతే కోరుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపైన కూడా సస్పెన్షన్ చేయాలని కూడా, అంటే సస్పెండ్
చేయాలని కూడా అయితే వాదనలు అయితే మనకు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు పాలక వర్గం అదేవిధంగా ఈ పాలనాధికారి ములుగు జిల్లా పాలనాధికారి తప్పకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే గుసగుసలు పెడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో చూద్దాం మరి అధికారులు మరి ఇతనిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.